అసలు ఈ విశ్వంలో మన సూర్యమండలము చాలా చిన్నది. దానిలో భూమి ఇంకా చాలా చిన్నది. ఆ భూమి పైన మన దేశం ఇంకా చిన్నది. ఆ దేశంలో మన రాష్ట్రం ఇంకా చిన్నది. ఆ రాష్ట్రంలో మన ప్రాంతం మరీ చిన్నది. అక్కడ ఉండే లక్షలాది కోట్లాది మందిలో మనం ఒకళ్ళం. అంటే చాలా చిన్న. అయితే అవసరం పడినప్పుడు వామనుడిలాగా విశ్వరూపం చూపాల్సిన అవసరం ఉంటుంది. మన దేశాన్ని కాపాడేటప్పుడు, అలాగే కుటుంబాన్ని కాపాడుకునేటప్పుడు మన ప్రతాపాలు చూపించాల్సిందే. అవతల మనిషికి మనం అలాగా ఊరికే వాళ్ళు ఏదన్నా కానీ అలా తలంచుకుని ఉండాల్సిన అవసరం లేదు. ఉన్నంత వరకు అదుపులోనే ఉండాలి. యుద్ధమే చేయాల్సి వస్తే యుద్ధం చేయాల్సి వచ్చిందనుకోండి, ఇప్పుడు తప్పనిసరిగా యుద్ధం చేయాల్సిందే, వేరే మార్గం కూడా లేదు అన్నప్పుడు గట్టిగా యుద్ధం చేయాలి. లేకపోతే మౌనంగా ఉండి మన పనులు మనం చేసుకుంటుంది. సమస్యలతో పోరాటం చేయవలసినదే. ఈ భూమి మీద అందరూ సమస్యలతో పోరాటం చేయవలసిందే. ఎందుకంటే సమస్య లేని జీవితం ఉండదు. సమస్యలు చుట్టుముడుతూనే ఉంటాయి. వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలంటే అన్నీ పరిష్కారం అవ్వవు. నీ జీవిత కాలంలో కూడా పరిష్కారం అవ్వనివి ఎన్నో ఉన్నాయి. అవి అవ్వలేదని బాధపడకంటే మళ్ళీ ప్రయత్నం చేయటము, లేకపోతే వేరే వారి సహాయంతో ప్రయత్నం చేయటం ఎంతవరకు చేయాలి. నీ వల్ల కాలేదనుకో, నీ తల్లిదండ్రులు, నీ బంధువులు, నీ ఫ్రెండ్స్ ఎవరో ఒకరు సహాయం తీసుకుని పని పూర్తి చేసే ప్రయత్నం చేయాలి. అంతేగాని నేను వాళ్ళని ఎందుకు అడగాలి, వీళ్ళని ఎందుకు అడగాలి, అందరినీ అన్ని విషయాలు అడిగి తెలుసుకోవాలి. అవసరం పడినప్పుడు ఊరికే విసిగించకూడదు. విసిగిస్తే ఏమవుతుందంటే మనకి సలహా చెప్పడం మానేసి దూరంగా పోతారు. అది ఆలోచించుకోండి. ప్రతి దాన్ని భూతద్దంతో చూసి మనకి ఎంతవరకు